ఒకరై ఈ జిల్లాకు 11,60,60,000 ఎకరాల నీరు అందించి దాదాపు 60 లక్షల టన్నుల పంట పండించి ఈ రాష్ట్రంలో మొదటి స్థానం నల్గొండ జిల్లా ఉండే విధంగా చేసిన జగదీశ్వరకు రెండోసారి పాడాల్సిందని తెలియజేస్తున్నాం. అదేవిధంగా 14 సంవత్సరాలు అల్పేరు పోరాటం చేసి ఈ తెలంగాణ సాగునోట తలబెట్టి ఈ తెలంగాణ సాధించి తెలంగాణ తీసుకొచ్చిన కేసీఆర్ గారికి నా యొక్క పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నాకు ఈ ప్రాంతంతో ఒక అనుబంధం ఉన్నది. ముఖ్యంగా నా తల్లిదండ్రులు జన్మనిస్తే ఈ ప్రాంత నివాసి అయిన మా గురువు గారు నాకు చదువు సంస్కారం నేర్పిన ఎస్కే సైదులు టీచర్ గారు, రిటైర్డ్ టీచర్ గారికి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ నల్గొండ సాయుధ పోరాటంలో, తెలంగాణ సాయుధ పోరాటంలో అమరులైన దొడ్డి కొమరయ్య గారు, అదేవిధంగా చాకలి ఐలమ్మ గారు, అదేవిధంగా వందగి గారు, వీరందరికీ పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నల్గొండ ముద్దు బిడ్డలైన ముఖ్యంగా పార్లమెంట్ సభ్యులుగా అత్యధిక మెజార్టీతో గెలిచి భారత పార్లమెంటునే ప్రారంభించిన నెహ్రూ గారితో పాటు ప్రారంభించిన రావి నారాయణ రెడ్డి గారు, కామ్రేడ్ కర్మ కిషన్ గారు, కామ్రేడ్ భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు, అదేవిధంగా ఈ ప్రాంత బిడ్డైన నర్సింగ్ నాయక్ గారికి నా యొక్క పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. మన తెలంగాణ వస్తే ఏం సాధిస్తాం, ఏం చేస్తాం అని చెప్పి గతంలో చాలా మంది అనేవారు. తెలంగాణ వచ్చింది అనగానే ఈ భారతదేశంలో తలసరి ఆదాయంలో మన రాష్ట్రమే మొదటిగా ఉన్నదని చెప్పి 3,30,000 రూపాయలు సంవత్సర ఆదాయంతో మొదటి స్థానంలో ఉందని చెప్పి నేను గర్వంగా చెప్తున్నాను. భారతదేశ తలసరి ఆదాయం 1,70,000 ఉంటే మన రాష్ట్రాన్ని 3,30,000 అంటే ఇది ఘనతనే కదా. అదేవిధంగా రైతులకు నీళ్ళిచ్చి, కరెంట్ ఇచ్చి, పెట్టుబడి సాయం చేసి, పంటలు కొని గిట్టుబాటు ధర ఇచ్చి పంటలు కొని దేశంలోనే వరి పంట అగ్రస్థానంలో ఉండే విధంగా దాదాపు 3 కోట్ల టన్నులు చేసినటువంటి కేసీఆర్ గారికి ఘనత కావాలని చెప్పి నేను అడుగుతున్నాను. అదేవిధంగా ముఖ్యంగా ఈ జిల్లాలో వరి పంట దాదాపు 60 లక్షల టన్నులు రాష్ట్రంలో మొదటి స్థానం, దాదాపు రాష్ట్రంలో 5వ భాగం మనమే పంట పండిస్తున్నాం. ఇది ఘనత కాదా? ముఖ్యంగా అదేవిధంగా నిరుద్యోగ యువతకు నేను ఒకటి చెప్తున్నాను. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఉద్యోగాలు ఇచ్చింది 24,000 ఉద్యోగాలు. అందులో తెలంగాణ ప్రాంతం వారికి 10,300 ఉద్యోగాలు ఇచ్చింది. మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక ఈ తెలంగాణ వచ్చినాక 1,65,000 ఉద్యోగాలు ఈ తెలంగాణ యువతకు ఇచ్చింది. అదేవిధంగా ఇంకా 28,000 ఉద్యోగాలు అపాయింట్మెంట్ ఇవ్వకుండా కోడ్ వచ్చిందంటే ఆపడం వల్ల ఇప్పుడు వచ్చిన కొత్త గవర్నమెంట్ చేసింది. మరి ఇది మన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గంట కాదని నేను అడుగుతున్నాను. అదేవిధంగా కేసీఆర్ గారికి తెలంగాణ అధికారం ఇచ్చి అధికారం అని అగ్గిపెట్టిస్తే ప్రతి ఇంటిలో దీపం పెట్టిందని చెప్పి నేను అనుకున్నాను. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చి అధికారం అని అగ్గిపెట్టిస్తే ప్రతి ఇంటిని తగలబెడుతుందని చెప్పి నేను చెప్తున్నాను. మీరు అర్థం చేసుకోండి. అదేవిధంగా కేసీఆర్కు ఓటేస్తే రైతులకు ప్రతి ఊళ్ళో చెరువులు నింపిండు. అదే కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కన్నీళ్లు తెచ్చిండు. మీకు కేసీఆర్ కావాలా, కాంగ్రెస్ పార్టీ కావాలా, ఒకసారి ఆలోచించాలని చెప్తున్నాను. ముఖ్యంగా నేను లా చేసిన 12 సంవత్సరాలు ప్రాక్టీస్ చేసిన, అయినా నేను రైతు బిడ్డగా నాకు ప్రతిదీ అనుభవం ఉంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో పూర్తిగా రైతులే ఉంటారు. దాదాపు 100-80% మంది రైతులే ఉంటారు కనుక వాళ్ళ సమస్యల మీద నేను పార్లమెంట్లో మీరు నాకు ఓటేసి గెలిపించినట్లయితే నేను పార్లమెంటులో రైతులకు గిట్టుబాటు వచ్చే విధంగా జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ఆ రైతులకు అనుసంధానం చేసే విధంగా, అదేవిధంగా ప్రతి మండలంలో ప్రతి ఏరియాలో
మంచి కార్పొరేట్ విద్యాలయాలు ఏర్పాటు చేసే విధంగా, అదేవిధంగా వైద్యశాలలు ఏర్పాటు చేసే విధంగా నేను పోరాటం చేస్తానని చెప్పి మీకు హామీ ఇస్తున్నాను. అదేవిధంగా మీకు రెండు మాటలు చేయాలి. ఒకటి, రెండు మాటలు. మొదటి పార్టీలు మారుతారు, ఎదవాళ్ళ యొక్క పార్టీలు మారుతారు. నేను ఒక హామీ, ఒక మాట ఇస్తున్నా. ఏమంటే, నా మనసులో మీరు ఓటు వేసినట్టయితే నా మనసులో ఎప్పుడైతే పార్టీ మారాలని ఆలోచన వచ్చే ముందు, ఒక్క క్షణం ముందు నా దేవుడు చంపేయాలని చెప్పి మీ అందరి ముందర కోరుకుంటున్నాను. అదేవిధంగా నాకు టికెట్ ఇప్పించి నన్ను ముందుకు నడిపిస్తున్న జగదీశ్ అన్న గారికి, రాముడికి, లక్ష్మణుడు గారిని సేవ చేసుకుంటానని చెప్పి మీ అందరి ముందర భావిస్తున్నాను. అదేవిధంగా ఈ ప్రాంతం కొరకు అలుపెరగని పోరాటం చేస్తారని చెప్పి, పేదకి పెద్ద బిడ్డగా మీకు సేవ చేస్తారని చెప్పి మీ అందరి ముందర సభాపూర్వకంగా నేను హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ కారు గుర్తుకే ఓటేసి గెలిపించాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అర్థమైతే సాగు కూడా లేదు. నా వ్యవహారాలు అనుకున్నాను. వీటికి వచ్చిన వాళ్ళని గ్రామాన్ని సర్వ్ చేసుకోవాలంటే అక్కడ ఉన్నాయి, సర్వ్ చేసుకోవాలి. వీటికి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కృష్ణారెడ్డి గారి ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఏర్పాటు చేసుకున్న సూర్యాపేట నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ముఖ్య సమావేశంలో హాజరైన పెద్దలు జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ పార్లమెంట్ సభ్యులు గౌరవ వెంకయ్య యాదవ్ గారు, మాజీ సభ్యులు పండిత నరసింహరెడ్డి గారు, మున్సిపల్ చైర్పర్సన్ సోదరి ఎల్లమ్మ గారు, జడ్పీ వైస్ చైర్మన్ వెంకయ్య గౌడ్ గారు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షులు మిత్రులు శ్రీనివాస్ గౌడ్ గారు, వేదికపైన గౌరవ ఎంపీపీలు, జడ్పీటీసీలు, మండల గ్రామ శాఖల అధ్యక్షులు, వేదికపై ఉన్న పార్టీ సీనియర్ నాయకులు, కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులైన అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. ప్రజలు ఏ విధంగా చైతన్యం చేయాలి, మన కార్యక్రమాలు ఎట్లా ఉండాలి అనే విషయాలను చర్చించుకోవడం కొరకే మనం ఇవాళ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటాం. రోజు పొద్దున్న లేస్తే మీడియాలో ఏం కనబడుతుంది? అది ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు. ఏం చూస్తున్నాం మనం? వార్తలు పేపర్ తీయగానే ఎందుకు రోజు చెప్పొస్తారు? వాస్తవానికి ప్రజా సమస్యలు ఏవైతున్నాయో, ప్రజలు ఎదుర్కొంటున్న కక్ష సమస్యలు ఏవైతున్నాయో ఇవి కనపడాలి వార్తలలో. సరే, రాజకీయాలు ఉంటాయి, పరిపాలన ఉంటుంది, ప్రభుత్వం నుంచి ఏమైనా పథకాలు వచ్చేది ఉంటే అవి కనపడాలి మీడియాలో. కానీ 115 రోజులుగా ప్రభుత్వం మారిందే కానీ మారిన ప్రభుత్వం ఈ పని చేస్తుంది, ప్రజలకు ఇచ్చిన హామీల్ని నెరవేర్చడానికి ఒక ప్రయత్నం మొదలుపెట్టింది అన్న వార్త కానీ, ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, ఇతర పార్టీలు కావచ్చు, వీళ్ళు ఈ కార్యక్రమాలు చేస్తున్న వార్తలు కానీ కనబడతారు. ప్రజలకున్న తక్షణమైన సమస్య కరువు సమస్య. కరువు వచ్చిన కరువు ఒకటైతే, కాంగ్రెస్ పార్టీ చేతగంతనం వల్ల, వాళ్ళ ప్రభుత్వం నడుపుతున్న దాంట్లో అనుభవం లేకపోవడం వల్ల, లేదా వాళ్ళ దురుద్దేశాల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య తాగునీటి సమస్య, సాగునీటి సమస్య, విద్యుత్ సమస్య. వీటిపైన ప్రముఖమైన వార్తలు ఉండాలి, చర్చలు ఉండాలి. కానీ ఒక పథకం ప్రకారం
ఇదేమి కానివ్వడం లేదు. రాష్ట్రంలో కరువే లేనట్టు, రైతుల పొలాలు ఒక ఎకరం కూడా ఎండిపోయినట్టు, రైతుల ఆర్తనాదాలు లేనట్టు, ఆత్మహత్యలు లేనట్టు నటిస్తున్నారు. ప్రభుత్వం నటించినట్టు చేస్తుంది. ఏం కనబడుతున్నాయి? కేసులు కేసులు కేసులు. 120 రోజులుగా కేసుల వార్త తప్ప చాలా ప్రముఖ పత్రికలలో ఫ్రంట్ పేజీ మొత్తం ఇంకొక వార్త రావడం లేదు. వాస్తవానికి కేసులు ఏదైనా జరిగితే, నేరం ఏదైనా జరిగితే, తప్పులు ఏదైనా జరిగితే ఆయా సంస్థలు విచారణ చేస్తే వాళ్ళు చెప్తారు. మన ప్రభుత్వం ఉండగా ఏముంది? ఒక్కనాడంటే ఒక్కనాడు 10 ఏళ్లలో కేసీఆర్ నోటి నుంచి వారి జైలు పెడతా, మీరు కేసులు పెడతా అనే మాట అయినా మాపడంగా మంత్రులుగా మేమెవరైనా జిల్లాలో కావచ్చు, నియోజకవర్గాల్లో కావచ్చు, ఒక్కరోజు అంటే ఒక్కరోజు పలానా జైలు ఇస్తాం, పలానా మీద కేసు పెడతాం అని మాట్లాడిన మాస కేసు పెడితే కేసు గురించి చెప్తే ఎస్ఐ చెప్తాడు, పలానా నేరం చేసి పట్టుకొచ్చినా పంపించిన ఎస్ఐ చెప్తాడు. ఇంకేదో కొంచెం పెద్దదైతే డిఎస్పీలో ఎస్పీలో చెప్తారు. కానీ మరి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి, మంత్రులు పోలీసులు చేయవలసిన పని మాత్రమే చేస్తున్నారు. అది కూడా సక్రమమైంది కాదు. లీకేజ్, ఫేక్ వార్తలు, లీకేజీ వార్తలు, ఉన్న సమస్యలు లేనట్టుగా, లేని దాన్ని ఉన్నట్టుగా ప్రపంచేసే ప్రయత్నం. చెప్పింది మేము మొదటి చెప్పినాం, మీ కేసులు విచారణ పెద్ద సమస్య కాదు, చేసుకోండి. కానీ అది మాత్రమే పరిపాలన కాదు. పరిపాలన అంటే వేరే ఉంటుంది, ప్రజల సంక్షేమం కొరకు ఉంటుంది, రాష్ట్ర అభివృద్ధి కొరకు ఉంటుంది. దానిపైన దృష్టి పెట్టండి. 100 రోజులు దాటింది. మొట్టమొదటి 9వ తారీఖు ఇస్తాం మేము అని చెప్పింది వాళ్ళే. రైతు భరోసా 9 నాడు ఇస్తాం. ఐఎన్టీ 13 హామీలు, 6 హామీలు, 13 పథకాలు 9వ తారీఖు నాడు ఇస్తామన్నారు. డిసెంబర్ 9 వచ్చింది. 100 రోజులు అడిగాను కూడా చేయండి అనుకున్నాను. మేము ఎవరు మాట్లాడలేదు. కేసీఆర్ గారు ఎవరు ఇవ్వలేదు. మాకు కూడా చెప్పాడు కేసీఆర్ సార్, కొత్త ప్రభుత్వం కదా, కొద్దిగా సెటిల్ కానివ్వండి, కుదురుకోనియండి, మీరు కూడా ఎవరి ప్రజలు కూడా అనకండి, సమయం ఇద్దాం. వాస్తవానికి ఇచ్చే అక్కర్ లేదు, ఒక నిమిషం కూడా ఇచ్చే అక్కర్ లేదు. మన చేతి నుంచి వాళ్ళు ఎప్పుడైతే అధికారం తీసుకుంటూ ఆ క్షణం నుంచి వాడిదే బాధ్యత. రాజ్యం అంటే అట్లే ఉంటుంది. అదే రాజస్థాన్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ప్రభుత్వం వచ్చింది. 10 రోజులు కూడా రాకముందే కాంగ్రెస్ పార్టీ వారి అనుబంధ సంఘాలతో కరెంట్ ఇవ్వట్లేదు ప్రభుత్వం అని చెప్పి సెక్రటేరియట్ మీద దాడి చేసి కాంగ్రెస్ కార్యకర్తలు 10 రోజులలో. అంతకుముందు వీళ్ళు ఇచ్చి ఎగబెట్టినంటే మళ్ళీ 24 గంటల కరెంట్ ఇచ్చిన కాదు. వీళ్ళు 5 ఏళ్ళు ప్రజలు ఏడిపించిపోయిన వాళ్ళే, కరెంట్ ఇవ్వకుండా నాశనం చేసిపోయిన వాళ్ళు. వీళ్ళు ఇవన్నీ వాడేదో ఇవ్వలేనట్టు 10 రోజులు కాకముందు. కానీ 100 రోజుల సమయం అడిగింది. సరే ఇస్తామని చెప్పాను. 100 రోజుల సమయం కూడా ఇచ్చాం. వాడు తినదలక మనల్ని పిలిచి లేపి తన్నించుకున్నాడు అసెంబ్లీ పెట్టి. వచ్చారు మాట మాట్లాడి మీరు తప్పకుండా పెట్టాలి.
వాస్తవాలు మాట్లాడాలి. ప్రజలకు ఏం చేయబోతున్నారో వివరించాలి. ప్రజల సమస్యలు ఏమైనా ఉంటే ప్రతిపక్షం మా దృష్టికి తీసుకురమని చెప్పాలి. కానీ పెట్టుడే గత ప్రభుత్వం అప్పులు చేసింది, దాన్ని మేము శ్వేత పత్రాలు ఇస్తాం, ఈ పత్రాలు ఇస్తాం, ఆ పత్రాలు ఇస్తాం. ఏమైంది? శ్వేత పత్రాలు ఇచ్చిన ముఖం నల్లగా చేసుకున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద శ్వేతపత్రం ఇస్తే మన ఆర్థిక మంత్రి, మాజీ ఆర్థిక మంత్రి హరీష్ రావు గారు ముఖం మీద దండినట్టు 2 మాటలు అన్ని నిజాలు బయటకు పెట్టారు. నీళ్ళ మీద మాట్లాడడం నిలబడ్డారు, విద్యుత్ మీద మాట్లాడబోయారు, పాపం గంటలు పోయి గమ్మినాయి. అప్పులు చేసి కేసీఆర్ అప్పులు చేసి మాట్లాడు. అప్పులు తొందరగా చేసుడైంది, మీరే ఇచ్చిపోయారు అప్పు. కరెంట్ మాకు ఇచ్చినాడు 22,000 కోట్ల అప్పు ఇచ్చిపోయింది. 22,000 కోట్ల అప్పుకు 10 ఏళ్ళలో ఎంత కావాలి? 5 ఏళ్ళకే డబల్ అవుతుంది. బ్యాంక్ మీటింగ్ కూడా 22,000 కోట్లు మొదటి విడతలనే 44,000 కోట్లు అయింది. 44,000 కోట్లు మళ్ళీ 5 ఏళ్లలో 88,000 కోట్లు అయింది. ఇక కొత్త కేసీఆర్ చేసిన అప్పు ఎక్కడ ఉంది? మీరు తెచ్చిన అప్పు వడ్డీ కడుతూనే బ్రహ్మాండంగా భారతదేశంలోనే ఏ రాష్ట్రం ఇవ్వనటువంటి పద్ధతుల్లో అన్ని రంగాలకు 24 గంటల కరెంట్ ఇచ్చి కేసీఆర్ ఈ దేశానికి మాట్లాడారు. గది సోయి లేక ఎదురుపడ్డారు. తిప్పి చూపిస్తే తెచ్చిన అర్థమైంది. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు? వచ్చి 15 వారాలు అయింది, 15 కోట్ల అప్పు తెచ్చారు. మరి ఎవడో ఎంత పంచుకుంటున్నాడు? కేసీఆర్ అప్పు తెచ్చేందుకు తినడం మాట్లాడేది. మరి 15,000 కోట్ల ఎవడో తినడం ఎప్పుడు లేదు? అప్పులు ఎప్పుడు చేయాలి కదా. నేను అదే అసెంబ్లీలో చెప్పిన సంతోషం. ఈ ప్రభుత్వం అప్పులు చేయకుండానే పరిపాలన చేశారన్నందుకు ప్రభుత్వానికి అభినందన తెలియజేస్తాను. ఈ కనుక ఏం చేస్తే భారతదేశంలో కాదు ప్రపంచంలో వీళ్ళే పెద్ద మరణాలు లేదు అమెరికా కంటే. ఎందుకంటే అమెరికానే అత్యంత ఎక్కువ అప్పున్నారు దేశం. అందరు వీళ్ళే చూసి నేర్చుకోకపోతే వచ్చి చేయండి అని చెప్పి అయిపోయింది. ఏంటిది చేసింది? పాపం 4,000 ఇస్తారన్నారు ముసలి పెద్ద మనుషులకు. ఆశ కొరకు అన్నం వస్త్రం పోతే ఉన్న వస్త్రం పోయిందని 4,000 పక్కన పెడితే ఇప్పుడు 1 నెల ఎక్కొట్టింది. 2,000 పెన్షన్ కూడా 1 నెల ఎక్కొట్టింది. 2 లక్షల రుణమాఫీ అనుకున్నారు, 15,000 రైతు భరోసా అనుకున్నారు, ఉన్న భరోసానే పోయింది. పాపం తులం బంగారం అదనకు వస్తుందని ఆశపడ్డారు. తులం బంగారం కాదు కదా, అసలే లేదు. కళ్యాణ లక్ష్మి అమ్మాయి మెయిన్ సంతకాలు పెట్టిపోయినాయే, ఇంకా ఇస్తారు కాబట్టి చేతులు వస్తారు. ఇంకా కొత్తగా వీళ్ళు వచ్చిన తర్వాత ఒక్కటి కూడా సంతకం పెట్టాలి ఇచ్చింది లేదు. ఇస్తే తులం బంగారంతో రిజల్ట్ వస్తుందన్న భయం వాళ్ళ సంతకంతో వస్తే. ఇవన్నీ ఒకవైపు అనుకోకుండా కొంత కరువు సమస్య వచ్చింది. ఇది కూడా ప్రతిపక్షంగా మాకు కూడా తెలుసు. బాధ్యతాయుతమైన నాయకుడు కేసీఆర్ ప్రభుత్వం చేసే చర్యలకు మద్దతు ఇస్తాడు. ఎందుకంటే కరువు నుంచి బయటపడేయించాలి, ప్రజల్ని కాపాడుకోవాలి కాబట్టి మద్దతు ఇస్తాడు ప్రభుత్వం చేసే చర్యలు. కానీ ప్రభుత్వం పనిచేసేది వదిలిపెట్టి కరువు నుంచి ప్రజల్ని రక్షించడం కోసం చేయాల్సిన చర్యలు వదిలిపెట్టి కేసీఆర్ మీద దాడి మొదలుపెట్టింది. ఒక కేసు ఉంచాట. కొద్ది రోజులు అప్పుల మీద కేసు అన్నారు, కొద్ది రోజులు కాళేశ్వరం మీద కేసు అన్నారు, కొద్ది రోజులు విద్యుత్ సంస్థల మీద కేసు అన్నారు. ఇప్పుడు ఈ 10-15 రోజుల నుంచి ఇంకేదో దొరకబట్టింది. ఏదో లీకేజీ కేసులు, ఏదో ఫోన్ ట్రాప్ కేసులు. అసలు గమ్మత్ ఏంటంటే నా ఫోన్ ట్యాప్ చేసిండ్రు, నా మాటలు విన్నారు, ఇప్పుడు నాకు నష్టం చేసిన చెప్పినోడు లేడు ఇప్పుడు వరకు రాష్ట్రం. వీళ్ళే ఒకటి తయారు చేసి ఇంట్లో కూర్చొని ఒక కథ రాసి తీసుకుపోయి ఒకరిన ఇద్దరు అంతకుముందు పనిచేసిన పోలీస్ ఆఫీసర్లను భయపెట్టించి
వాళ్ళు ఇది చెప్పారని చెప్పి ఒక రాశాడు, వాడు ఇయ్యాలి కూడా రాశాడు. ఏమని ఇంకొక రోజులు అంటే 10 మంది నాయకుల మీద వస్తుంది లేదు. వీడు రాసిన తర్వాత రేపటి మొదలైంది చూడండి. వీళ్ళు మాట్లాడితే మొదలైంది ఏంటి నిజంగా జరిగితే అది వచ్చినాక మాట్లాడాలి. ఇంకేం రాస్తాడు? వీడు అడిగేటోడు అడిగినట్ట, చెప్పేటోడు చెప్పినట్ట, వీడు అడగాలి పోయి. వాడు అడుగుడేట, వీడు చెప్పుడేట, వీడెట్లా వింటాడు? వీడు ఇంతటి రాస్తాడు, వీడు కూర్చోబెట్టి అడిగినాడు, విచారణ చేసాడు. ఎంత దొంగ రాస్తాడు. ఇప్పుడు నేను ఎలా వీళ్ళు తీసుకుని వాళ్ళు తీసుకుని కాంప్లైంట్ ఇంకో నా దగ్గర ఇంకో కొంత పైన మొగలు తిన్నారట, ఇంకో తిన్నారట. ఏ పెట్టారు, ఏ పైన కూడా వేరే మాట్లాడుకునేది కొత్తగా మీరేదైతే ఇది ఏం చేస్తారు? ఎందుకే పోతాడు? ఎవడైనా ఏమక్కరా ఎవరి పైన వానికి ఉండే వాడిని మాట్లాడుకుంటాడు, ఈ మాట్లాడుకునేది వాడి తినాలి. తర్వాత ఓకే మనం ఉందా మాట్లాడితే రాస్తే రాష్ట్రం కానీ ఉండాలి, చెప్పడం కానీ ఉండాలి. బుద్ధి నేను చెప్పినాను, అరే ఎక్కడో సామెత ఉండేది, ఎవడన్నా ఏదైనా కాని పని చేయబోతుంటే, పెద్ద పని చేయబోతుంటే వీడైతే ఎక్కడ గుడ్డ దొరుకుతున్నాడు, గుడ్డను దొరికి ఎక్కడ కూడా దొరకదు, మీదకి ఎక్కడ పడతాడు అన్నారు. నేను చెప్పినాను, అరే మీరు గుడ్డను దొరికి ఎక్కడ కాదు కదా, దాని తోట కాదు, దాని వెంట్రుక కూడా దొరకదు, మా మీద ఏమీ లేవు, మేము తెల్ల మల్లెపూలాగా ఉన్నాం, ఏం చేయలేదు మాట చెప్పారు. మేము అన్నాడు కేసీఆర్ ముట్టుకోవడం మీద ఏ తరం కాదు, దాంతో నిపుణులా ఉన్నాడు కేసీఆర్. ఒక ప్రభుత్వం అనేది ఇదే పని చేస్తారు. చేసి ఏదో పొరపాటు జరిగితే ఎక్కడైనా విచారణ దొరుకుతుంది, ఎక్కడ తప్పు జరిగితే డిపార్ట్మెంట్లో దొరికితే అక్కడ ఎవరి బాధ్యతలో దాని మీద చర్య తీసుకుంటారు. కానీ 110 రోజులుగా ఇంకొక పని లేకుండా ఇది చేస్తున్నారు. ఇంకొక వైపు రైతుల సమస్య వచ్చింది, పొలాలు ఎండిపోతున్నాయని చెప్పి రైతులు వాళ్ళంతా వాళ్ళు ఆ సోషల్ మీడియాలో పెట్టుకొని వాళ్ళ బాధ బయట ప్రపంచానికి పోవాలి. ఎమ్మెల్యేలు చెప్పుకున్నారు, మంత్రులు చెప్పుకున్నారు, అయినా పట్టించుకోవట్లేదు. స్వయంగా హుజూర్నగర్ నియోజకవర్గంలో ఓ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే పెట్టాడు, పొలంలో నిలబడి సెల్ఫీ తీసుకుంటూ, ఇగో ఇది నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను, పుట్టిన కాంగ్రెస్ కాంగ్రెస్ ఓటు వేసినాం, మొన్న కూడా మా ఊరంతా ఓటు వేసినాం, మా ఊరు కాంగ్రెస్కి వేసినాం, ఇగో ఎండిపోతుంది నా పొలం 6 ఎకరాలు, దయచేసి ముఖ్యమంత్రి గారు మీరే దగ్గర మా మంత్రి గారు తీరిక లేదు, మాకు నీళ్ళు వచ్చే ఉపాయం ఉంది, అవకాశం ఉంది, ఇప్పి నేను మొత్తుకున్నాడు. అక్కడ ఎంతోమంది పెద్ద మనుషులు పొలాల బండి మాకు సాగు తప్ప 8 డబ్బా తప్ప దిక్కు లేదు అని మొత్తుకున్నారు. దాని మీద ప్రతిపక్షంగా మనం కూడా అడిగేది, సార్ మాకు వింటలేదు, మీరన్నా వినాలి, మీరన్నా పట్టించుకోవాలి, ప్రజల తరఫున కొట్టాడాలి కదా, మీకు ప్రధాన ప్రతిపక్ష అవకాశం ఇచ్చినాం కదా ప్రజలు, రావాలంటే మొదలు పెట్టింది తిరగడం. పోతుంటే ఒక్కటి హృదయ విధానకంగా ఉన్నాయి బాధలు. ఒక్కొక్క రైతు నేను 1,00,000 అప్పు చేసినా, నేను 1,50,000 చేసినా, నేను 2 లక్షలు అప్పు చేసినా, పెట్టుబడి పెట్టినా, ప్రభుత్వాన్ని నమ్ముకొని పని చేసినా, ప్రభుత్వం నీళ్ళు ఇచ్చింది, నాకు 2-3 గంటలు నీళ్ళు ఇచ్చింది, ఇలా పుట్టకు వచ్చిన తర్వాత బంద్ చేసింది, నాశనం పోతున్నా నేను. రైతు బంధు ఇవ్వకపోతే బయట అప్పు తెచ్చుకున్నా, బ్యాంకు అప్పు పోదామంటే బ్యాంకు వాడు ఇస్తలేడు, నీ రుణమాఫీ సంగతి తెలుసు, లేకపోతే ఇయ్యనంటున్నాడు. కాబట్టి తప్పని పరిస్థితుల్లో ప్రైవేట్ వడ్డీ తెచ్చుకుంటున్నా, మమ్మల్ని కాపాడండి, కేసీఆర్ చెప్పండి అని చెప్పి రైతులందరూ కూడా అడిగారు. రాత్రి నీళ్ళు వదిలి చచ్చిపోయిన పొలాలకు ఇచ్చింది. లేచి వస్తాయా? చచ్చిపోయిన మనిషి తిరిగి వస్తాడా? నాగార్జున సాగర్లో ఇవాళ ఉన్న లెవెల్ 515, దీనికంటే తక్కువ నాడు 508 నాడు కూడా ఇదే పరిస్థితి వస్తే ఆ రైతుని కాపాడుకున్నాం. ఖమ్మం మనుషులు ఇచ్చే పేరు మీద నీళ్ళు తీసినాం, రైతులకు ఎక్కడ సైకిల్ చేయాలో చేసినాం. అధికారులు ఉండొచ్చు, నిబంధనలు ఉండొచ్చు, కేఆర్ఎంబి ఏదైనా ఉండొచ్చు.
కానీ ముఖ్యమంత్రి అనుకుంటే రైతులకు ఎట్లా మేలు చేయొచ్చో 2 సార్లు చేసి చూపించింది. ఒక మాట నేను పోయి కేసీఆర్ గారు చెప్పాను, అన్న నీళ్ళు కొద్దిగా ఉన్నాయి కానీ పొలాలు ఎండిపోతున్నాయి, ఆ మాట్లాడే వీని నన్ను ఇబ్బందులు మాట్లాడి ఏ ఎంపీలు అన్ని తీసి బంధువులు పెట్టు ఇచ్చే పొమ్మన్నాడు. బ్రహ్మాండంగా ఇచ్చారు. 2 సార్లు బతికించి మాట్లాడారు. లక్షల ఎకరాల్లో పంట పండిస్తున్నారు. 2015లో మొదటిసారి క్రమం వచ్చినప్పుడు మొన్న 2025 బయట పడేయించారు రైతు పెట్టుబడి పెట్టాడు కాబట్టి ఇప్పుడిప్పుడే రైతు కోలుకుంటున్నాడు కాబట్టి 60 ఏళ్ళ దెబ్బ తర్వాత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు కాబట్టి మళ్ళీ రైతు దెబ్బతీయొద్దు, రైతు భయపడొద్దు, వ్యవసాయానికి విశ్వాసం పోనీయొద్దు అని చెప్పి ఒక ముఖ్యమంత్రిగా కాకుండా ఒక మానవీయ కోణంలో ఒక రైతుగా ఆలోచన చేసి ఉపాయం చేస్తే బ్రతికించారు. ముఖ్యమంత్రి కట్టుకుండా ఇవాళ కాళేశ్వరం మొదటి రోజు నుంచి మొదలుపెట్టారు. ఏ చిన్న రైతులు అడిగినా చెప్తాడు, నిజమైన చెరువు బుగ్గబడితే దాని చుట్టూ రింగు పండేస్తాం, వచ్చే నీళ్ళు ఆపుకుంటాం, ఆ పంట ఎలా తీసుకుంటాం, ఎండకాలం వచ్చేదే రిపేర్ చేసుకుంటాం. ఇది మామూలు రైతులు తెలిసిన విద్య, మామూలు మేస్త్రికి తెలిసిన విద్య. కానీ ఇంతవరకు 3 పిల్లలు కుంగినాయి అని చెప్పి దానికి ఎందుకు కేసీఆర్ బాధ్యుడని, కేసీఆర్ ఎట్లయితే అక్కడ బాధ్యుడు, కేసీఆర్ శాంక్షన్ ఇచ్చిండు, కేసీఆర్ డబ్బులు ఇచ్చిండు, టెండర్ ఏమన్నాడు, అధికారులు టెండర్ ఇచ్చిండు, కట్టినోడు మేస్త్రి కట్టిండు, ఇంజనీర్లు సాధించిండు. భూమి పొరలు తేడా వచ్చిందో, ఇసుకలో తేడా వచ్చిందో దాంతో 2-3 కుంగిపోయింది. కుంగిపోయిన వాటితో సంబంధం లేకుండా కూడా కాళేశ్వరంలో నీళ్ళు ఎత్తవచ్చు అని మొత్తుకున్నాం మేమందరం. సాక్షాత్ అసెంబ్లీలోనే చెప్పిండు మాజీ ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు గారు కావచ్చు, మేమందరం తీయొచ్చు నా నీళ్ళు తీయండి, ఇప్పుడే పోతున్నాయి నీళ్లు, గోదావరిలో వృధాగా పోతున్నాయి, కిందికి రోజు 2-3 టీఎంసీలు పోతున్నాయి, ఇవాళ ఎత్తి నింపండి, పెట్టండి రెడీగా, మళ్ళీ ఫిబ్రవరి మార్చి వస్తే ఇబ్బంది అవుతుంది అని మాట ఆనాడు చెప్పినాం మేము. కానీ ఈ దుర్మార్గుల ప్రయత్నం చేసి కేవలం నీళ్లు లేకుండా చేసి రైతాంగం పొలాలు ఎండబెట్టి కేసీఆర్ మీద బదనం పెట్టుకుంటున్నారు. కానీ ప్రజలకు తెలియదా, మాత్రం ఆలోచన లేదా? ప్రజలు బిడ్డలు ఉంటుందన్న సోయి మర్చిపోయారు. వీళ్ళ మూర్ఖత్వంలో పడి కేసీఆర్ మీద కక్షతోని, కేసీఆర్ మళ్ళీ ప్రజల్లో ఎక్కడ ఆదరణ వస్తుందో అన్న భయంతో కేసీఆర్ బదనం చేస్తూ ఉంటున్నారు. ఏం జరిగింది చివరికి? కేసీఆర్ సూర్యాపేటకు వచ్చి తిరుగుముఖం బట్టి పోతనే కరీంనగర్ కూడా వస్తున్నాను ఎప్పుడైతే చెప్పిండో దెబ్బకే నాకు తెలిసిన ఈ దొంగలకు వెంటనే ఆ లిఫ్ట్ ఆన్ చేసిండ్రు. కాళేశ్వరం బాహుబలి లిఫ్ట్ ఆన్ చేసి నీళ్ళు ఇచ్చారు. మరి 3 నెలల నుంచి ఎందుకు చేయలేదు? ఇబ్బంది 3 నెలల కింద ఆ పని చేసి ఉంటే ఇవాళ 1 ఎకరం అంటే 1 ఎకరం ఎండిపోయేది కాదు. తెలంగాణలో 1 ఎకరం ఎండిపోయేది కాదు. లక్షల ఎకరాలు ఎండబెట్టుకొని రైతాంగం ఇవాళ అప్పుడు పాలైనరు. వేల కోట్ల రూపాయలు రావాల్సిన సంపద, జాతి సంపద నాశనం అయింది. ఇవాళ మధ్యపాలైపోయింది. ఈ దుర్మార్గుల వల్ల ఏమడిగిన కేసీఆర్, మీకు అవగాహన ఉందో లేకో పొరపాటు చేస్తున్నారు. అధికారులు అడిగినా చెప్పేటోళ్ళు ఏం చేయాలనో, ఇటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు గత ప్రభుత్వం ఏం చేసింది అని అడిగి సరే అక్కడికి ఎవరు పని ఎక్కడ ఒకరు జమాన్ ఇక్కడ తీసుకురా ఎన్నికల కూడా వచ్చిందని తప్పించుకోవద్దు. ఎన్నికల కమిషన్కు రాయండి, ఇది కరువు పరిస్థితి తీవ్రంగా ఉంది, ప్రత్యేకమైన పరిస్థితులలో మేము ప్రభుత్వం ఇట్లా అనుకుంటున్నాం, రైతులకు సాయం చేయాలనుకుంటున్నాం, మీరు అనుమతి ఇవ్వండి అని రాయండి. నేను మద్దతు ఇస్తాను. ప్రధాన ప్రతిపక్ష నేతగా నేను మద్దతు ఇస్తా. మీరు ఆనాడు ఎన్నికల ముందట రైతు బంధు నేను ఇస్తుంటే మీరు వద్దని చెప్పి ఆపినా నేను ఇవాళ అదే మనసులో పెట్టుకోవట్లేదు. రైతులు మన రైతులే కాబట్టి రైతులు కాపాడుకోవడానికి నేను ఎప్పుడైనా మొదలుంటా కాబట్టి తప్పకుండా నేను మద్దతు ఇస్తే మీరు రాయండి అని చెప్పాను. ఇదే సూర్యాపేట మీ అందరి సాక్షిగా, రిపోర్టర్ల సాక్షిగా, రాష్ట్ర ప్రజలందరూ కూడా చూసి లైవ్ కోట్ల మంది
దీనికి ఏం మాట్లాడింది, ఏం చెప్పాలి సమాధానం? అయితే రాయనన్నా రాయాలి, రాసేవాడు ఏమన్నాం, ఓ ప్రయత్నం అన్న చేయాలి. లేదు మీకు అక్కడ లేకపోతే, పైసలు లేకపోతే ఆ మాట చెప్పాలి. కేసీఆర్ గారు మీరు అడిగిన నిజమే, కానీ ఇక్కడ పరిస్థితి అట్లా లేదు, బ్యాంకులు ఒప్పుకోవట్లేవు ఇంకా లోన్లకు, కనీసం బ్యాంకుల కన్నా ఆదేశాలు ఏమని అడిగాడు కేసీఆర్. ఇప్పుడే ఒత్తిడి చేయకుండా, లోన్లు ఏమని ఒత్తిడి చేయకుండా, అప్పులకమని ఒత్తిడి చేయకుండా ఉత్తరం రాయని కనీసం బ్యాంకుల గురించి మాట్లాడండి అని చెప్పాడు. ఏ ప్రయత్నము చేయలేదు, ఏ ప్రయత్నం చేయకుండా కేసీఆర్ మీద వేట కుక్కర్లాగా దాడి చేసి, వేట కుక్కర్లాగా దాడి చేసి, ఒక ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి అన్న సోయి కానీ, మంత్రులకు మంత్రులు ఉన్న సోయి కానీ లేకుండా మాట్లాడేది. ఈ మధ్యన ఫ్యాషన్ అయిపోయింది, ఒకరిని చూసి ఇంకొకడు. నేను ఎక్కువ బూతులు మాట్లాడితే నేనే మొదలుగానే అవుతా, ఆయన ఎక్కువ మాట్లాడి ముఖ్యమంత్రి అయింది కాబట్టి మేము కూడా మాట్లాడాలని మంత్రులు మొదలుపెట్టారు. ఏం మాట్లాడతాడు ఒకడొకడు, కూడా లాగిపిస్తే కేసీఆర్ అంటాడు, కూడా కేసీఆర్ రండి అంటాడు, కూడా 100 మీటర్లో పొంద పెడతా అంటాడు, ఒక చెవులు పెట్టుకొని తిరుగుతాడట, ఒక పేగులుగా తెచ్చి పెట్టుకేసుకుంటాడట. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ మాటలు మాట్లాడుతుంది. ప్రజలు ఏం చేయాలి? ఇవాళ మంత్రి ఒకడు రైతు బంధు రాలేదు, రైతు అడిగితే చెబుతూ కొడతారు. కేసీఆర్ ఒక్క రోజు బయటకెత్తనే లాభం జరుపుకున్న సన్నాసులు మీరు. కేసీఆర్ ఆగిపోయిన మీకు ఏమైతే రామి ఒకరు ఏమైంది మీతోని? ఒకటే రోజు కదా కేసీఆర్ వచ్చింది బయటికి, దానికే దర్శనే కదా మీ లాభులు. విజ్ఞత మర్చిపోయి వేరే కుక్కల్లాగా వాగిరు తప్ప, ఒరిగిరు తప్ప, ఒక్కటంటే ఒకటి బాధ్యతాయుతమైన సమాధానం ఉందా మీ దగ్గర? ఏమిటో లాభం ఏముండదు. కేసీఆర్ లాగితే నీకు వచ్చేదేంది? రైతులకు వచ్చేదేంది కదా సమాధానం? కేసీఆర్ 500 బోనస్ ఇవ్వమంటే సమాధానం కదా? కేసీఆర్ రుణమాఫీ గురించి ప్రకటించమంటే సమాధానం కదా? ఈ లాభలు ఇవ్వడంలో, బొంద పెట్టడంతో, నీ పేగులు ఎత్తేయడంతో ప్రజలకు సంతృప్తి చెందరు కదా, రైతుల కడుపు నిండదు కదా. మీరు మళ్ళీ ఇప్పుడు ఓట్లకు వస్తారు. ఏంది మా మొదలు పరిపాలన రెఫరెండం అంటే ఏంది? అంటే నేను జేబులు కత్తిరించడానికి, నేను పేగులు కత్తిరించడానికి నేను ఏదైతే ప్రయత్నం చేసినో, జోలు పెట్టుకో తిరుగుతున్నానో, దీనికి ప్రజలందరూ మద్దతు ఇచ్చినట్టే. ఇక నేను రేపటి నుంచి వెళ్ళి జోలు కత్తెలు పెట్టుకొని తిరుగుతా అంటాడు. జోలు కత్తెలు పెట్టుకొని పేగులు వేసుకునేవారికి ఓట్లు వేస్తారా ప్రజలు? ఇది ఈ ప్రశ్న రైతులు మొదలు పెట్టాలి. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా మన కర్తవ్యం జేబులు కత్తెలు పెట్టుకొని తిరుగుతోనికి, దేవుడు బిడ్డలు వేసుకుంటున్నటువంటి ఓట్లు వేయాలా? నీరు కొరికేనా ప్రజలు ఓట్లు వేసేది, రైతులు ఓట్లు వేసేది? రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతానన్నది వేయాలా ఓట్లు? దేని కొరకు వేయాలి ప్రజలు ఓట్లు? మళ్ళీ వారు కాంగ్రెస్ ఇది మన ప్రజల ముందు మనం ఉంచాల్సిన ప్రశ్న. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా మన బాధ్యత ఏమిటి అంటే, ఇవాళ మన సమావేశం ఉద్దేశం ఇది. చాలా మంది పోలీసులను చూసుకొని అహంకారంతో రాజ్యాలు ఇద్దామనుకున్న వాళ్ళు మానవ జాతి చరిత్రలో ఇంతకంటే పెద్ద మొనగాళ్ళు, మొత్తం ప్రపంచాన్ని అయితే ఉంటున్న మొనగాళ్ళు మట్టి కలిసిపోయారు. పోలీసు మీద, మిలిటరీ మీద ఆధారపడ్డాడు ఎప్పుడు కూడా రాజ్యం కోసం చేయలేదు. ఒక్కనాడు వాడలేదు మనం పోలీసుని, ఒక్కనాడు అంటే ఒక్కనాడు వారి మీద కేసు పెట్టు, వీరి మీద కేసు పెట్టు అని మనం మాట్లాడాలి.
ఆ 10 ఏళ్లలో ఒక్కనాడు కూడా పత్రికలలో ప్రధాన వార్తలు ఎప్పుడు కూడా కేసుల మీద రాలి. ఆ మాటకు వస్తే దయచేసి వదిలేసినాం. చాలా మంది ఇళ్ల స్కామ్ ఉండేది లేదు, కానీ ఇళ్ల స్కామ్ లో ఒకరిని పట్టుకోవాలంటే 3,500 మంది పోయేటట్టున్నారు ఉద్యోగులు, చిన్న ఉద్యోగులు అన్నాడు. ఆ ప్రభుత్వం చేసిన తప్పుకు వీళ్ళు పనుతో వదిలేసాడు కేసీఆర్ వాళ్ళు. ఇల్లు ఇస్తున్న విధానమైన పేరు మీద ఆనాడు ముఖ్యమంత్రి పేరు మీద, మంత్రుల పేరు మీద, ఒక్కొక్కరి పేరు మీద 50 ఇండ్లు 100 ఇండ్లు రాసుకొని ఈ దొంగలు దీన్ని స్కామ్లు చేస్తే మొత్తం దొరికితే కూడా 3,500 మంది ఉద్యోగులు తీసేస్తే వాళ్ళ ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది, ప్రభుత్వం పనిచేయడం కష్టమవుతుంది. చేయించినోడు వేరే తప్పించుకోకపోయినాక చిన్నవాళ్ళు వీళ్ళ మీద పెట్టి వదిలేసిన రాష్ట్రం. కేసీఆర్ పరిపాలన గట్ట ఉంటారు, మానవీయ కోణం ఉంటారు, రేపటి భవిష్యత్తు మీద ఆలోచన ఉంటారు. ఇవాళ ఈ పని చేస్తే రేపు దాని ప్రభావం ఏముంటుందని ఆలోచన ఉంటారు. అధికారులు ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా బాధ్యతాయుతమైన నాయకుడిగా ఆలోచన చేస్తారు కేసీఆర్. ఆ కేసీఆర్ పట్టుకొని వీళ్ళు కేసీఆర్ పుణ్యాల పదవులకు వచ్చినాడు. ఇవాళ కేసీఆర్ లేకుంటే తెలంగాణ కాకుండా ఉంటే తెలంగాణ ముఖ్యమంత్రి మారెట్లయితారు, తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఎట్లయితారు, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు ఎట్లయితారు. వీళ్ళందరి పదవులు కేసీఆర్ భిక్ష. కేసీఆర్ దయాలక్ష్యంతో పదవులు వచ్చిన వీళ్ళందరూ. వాడు కనీసం సోయి లేకుండా నోటికి ఏది వస్తే అది మాట్లాడు. ఇంకా మాట్లాడుతున్నారు ఏంది రాష్ట్రంలో 2 పార్టీలను బీఆర్ఎస్ ఓటు ఎందుకు? ఇప్పుడు బీఆర్ఎస్ లేకపోతే మీ దొంగల కేసు ఏమైతే అర్థమైంది కదా. ఎందుకు కేసీఆర్ బయటకు రావాల్సి వచ్చింది? కేసీఆర్ వస్తేనే ఎందుకు ప్రాజెక్టుల గేట్లు తెరిచింది? కేసీఆర్ వస్తేనే కదా మోటార్లు మళ్ళీ స్టార్ట్ అయినాయి. గులాబీ జెండా ఉంటేనే కదా తెలంగాణ ప్రజలకు రక్షణ. ఇవాళ సాగర్ తీసుకుపోయారు, కేఆర్ఎంపీకి అప్పచెప్పారు, అబద్ధాలు ఆడి బుకాయించే ప్రయత్నం చేశారు. కేసీఆర్ ఇచ్చిపోయిందని అబద్ధాలు మాట్లాడింది. అసెంబ్లీ సాక్షిగా అన్ని బయటపెట్టి కేసీఆర్ ఉన్న రోజులు మన చేతిలోనే ఉంది, ఇప్పటి కూడా ఉంది, కాగితాల మీద మన చేతుల్లోనే. మీ చేతగాతనం, మీ దత్తమతనంతోనే వాళ్ళు వచ్చి కూర్చున్నాడు, కేంద్ర పథకాలు వచ్చి కూర్చున్నాయి. ఇవాళ బయట తీయండి, పంపించండి అని అంటే చచ్చుకుంటే తీర్మానం చేసింది. అసలు కేసీఆర్ నల్లగొండలు సభ పెట్టి గర్జిస్తే ఆంధ్ర కేఆర్ఎంపీకి ఇవ్వకుండా నేను పోవాలా ప్రతిక్ష పోరాటం అని చెప్పి నల్లగొండ నుంచి వార్నింగ్ ఇస్తే గోమాల తెల్లారి అసెంబ్లీలో పెట్టి మేము ఇవ్వట్లేదు కేఆర్ఎంపీకి మనకాన్ని ఉంచుకుంటామని మాట్లాడారు. తెలంగాణ హక్కుల కొరకు, తెలంగాణ ప్రయోజనాల కొరకు కొట్లాడే ఏకైక నాయకుడు కేసీఆర్, ఏకైక పార్టీ టీఆర్ఎస్, ఏకైక జెండా గులాబీ జెండా మాత్రమే. గులాబీ జెండా అవసరం ఏందో, కేసీఆర్ అవసరం ఏందో ఈ ఒకటే మాట తెలియజేస్తామని తెలంగాణ ప్రజలు. ఇవాళ రైతులు ఈ నిబంధనలు పడుతుంటే ఎందుకు ఇక్కడ కాంగ్రెస్ మీద బీజేపీ మాట్లాడతలేదు? ఎందుకు బీజేపీ మీద ముఖ్యమంత్రి మాట్లాడతలేడు? ఓటి మీ మధ్యనే ఉంటే వారి దొంగతనాలు వీడు, మీ దొంగతనాలు వాడు బయట పెట్టాలి కదా. ఎందుకు మాట్లాడతలేదు? ఒక్క మాట వీని వాడటలేడు, మన వీడంటలేడు. మోడీని బడే బాయని ముఖ్యమంత్రి మాట్లాడతాడు. గుజరాత్ మోడల్లో నేను పనిచేస్తా. గుజరాత్ మోడల్లో పనిచేయడం అంటే ప్రజలు ఊచకోత పోయడమా? పోతున్న రైళ్లను దాగబెట్టడమా? ఎవరి అన్నం, ఎవరి ఆకలి వాళ్ళు తీసుకునే పద్ధతుల్లో ఎవరి ఆహారం వాళ్ళు తీసుకోకుండా ఆపడమా? వాళ్ళు తీసుకుపోయి జైల్లో పెట్టడమా? గుజరాత్ మోడల్ అంటే ఏ మోడల్ చేస్తాము? ఇదే కదా గుజరాత్ ఈ దేశానికి ఇచ్చిన మోడల్. వందలాది వేలాది మందిని చంపి భర్త ముందటే భార్యను రేపు చేసి జైలు వేసిన దొంగల్ని బయటికి తీసుకొచ్చి దండలేసింది కదా బీజేపీ మోడల్. గుజరాత్ మోడల్ గా మోడల్ అమలు చేస్తారా? తెలంగాణ కూడా గట్ట చేస్తారా రేవంత్ రెడ్డి? దాని కొరకే మైనార్టీ సోదరులు ఓట్లు ఇంత పొడుగు పార్టీలో మేము ఇక కేసీఆర్ అయిపోయింది మేమే ఉన్నామని
ప్రజల వాళ్ళు దొరుకుతున్న మీకు అభ్యర్థులు దొరుకుతలేదు ఎందుకో? కేసీఆర్ తయారు చేసిన అభ్యర్థులు మీకు కావాలి, బీఆర్ఎస్ నుంచి అభ్యర్థులు తీసుకుని పెట్టుకుంటున్నారు. మీరంతా కొనగానే అయితే మీ పార్టీలో గొడవలు లేరనట, కేసీఆర్ తయారు చేసిన వాళ్ళే కావాలనట మీకు. దేని తీసుకుపోయి పెట్టుకుంటున్నారు? ఇలా రెండు పార్టీలలో సగం మంది మన వాళ్ళే, మన దగ్గర నుంచి పోయిన వాళ్ళే, మన దగ్గర నుంచి భయపెట్టు, బలవంతం పెట్టు, ఇంకోటి చేసి పుచ్చుకున్న వాళ్ళే. దీన్ని బట్టి అర్థమవుతుంది ఈ రాష్ట్రంలో ఇప్పటికీ కూడా తిరుగులేని నాయకుడు కేసీఆరే, ప్రజలు నాయకుడు కేసీఆర్ వెంటనే ఉండదు తప్ప ఇంకొక పార్టీ వెంటనే. కేసీఆర్ తయారు చేసిన నాయకులు తీసుకపోతేనే మేము బయటపడతామన్నా దాంట్లో తీసుకుపోతున్నారు. కేసీఆర్ తెలుసు బ్రహ్మాండమైన నాయకులు సృష్టించే శక్తి ఉన్న నాయకుడు కేసీఆర్, మహానాయకుడు కేసీఆర్, ప్రజలకు మంచి నాయకత్వాన్ని ఇచ్చే శక్తి ఉన్నవాడు. ఇవాళ మన అందరినీ తయారు చేసింది కేసీఆర్ ప్రజల కొరకు. ఈ వీళ్ళు పోతే ఏదో ఆగుంది, ఈయన తీసుకుపోయి బీఆర్ఎస్ కార్యకర్తలు ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తాం, కేసీఆర్ ఆపుతామని చెప్పి కలగంటారు. వీళ్ళ బాసులు కదా కొట్టింది కేసీఆర్, వీళ్ళ పాత బాసు, వీళ్ళ కొత్త బాసు. ఓ మేము ఇట్లా మొత్తం ఈ దేశాన్ని నడుపుతామని వీళ్ళు కలగంటున్నాడు కదా కేసీఆర్. పదవులు ఇట్లా గడ్డి పోసేలాగా తీసి వదలపడేసి వచ్చి కొట్లాడుతుంది తెలంగాణ కొనుగోలు వచ్చింది. ఈయన బాస్ మొత్తం భారతదేశాన్ని నేనే ఎందులో పోజు పెట్టినాడు 2000 సంవత్సరం 2001 సంవత్సరం. కొట్టుడు కొడితే పత్తాలు కూడా పోయింది కదా, తెలంగాణ నుంచి అడ్రస్ కూడా పోయింది కదా చంద్రబాబు నాయుడు బాస్. వాళ్ళని కొట్టేసిన కేసీఆర్ మొదట వీళ్ళు ఏదో ఎగిరిపడుతున్నారు. హనుమంతుని మొదట కుప్పికంతులు వేసినారు. ఏమీ కాదు వీళ్ళతోని. ఇంతకీ ఒడిలోని ఎన్ని రోజులు కొడతారు? మంది మీద కొడితే ప్రజల కడుపు నిండదు. ప్రజల కడుపు నింపే పరిపాలన చేయాలి. అది చేత కాదు, అది రాదు. ఇంకేం జరుగుతుంది? వచ్చే తెల్లవారి నుంచి మొదలుపెట్టారు లోపడి. మీరు ఒక సూర్యాపేట అనుకుంటారు, చాలా మంది తెలియక ఒక సూర్యాపేట కావచ్చు భయపెట్టించి, డాక్టర్ను భయపెట్టించి, వాళ్ళని భయపెట్టించి, సాగుగారిని భయపెట్టించి వసూలు చేసే దందా ఒక సూర్యాపేటలో ఉంది అనుకుంటారు మీరు. కాదు, ఓడిపోయిన ఎమ్మెల్యే ఒక్కడే కాదు, గెలిచిన ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, కేవలం దారి దోపిడి దొంగలాగా ప్రవర్తిస్తున్నారు. ప్రజల జేబులు కొట్టే ప్రయత్నం చేస్తున్నారు, ప్రజల రక్తం పిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వ్యాపారస్తులు భయపెట్టించి, మిల్లర్లను భయపెట్టించి, కన్సర్వేషన్లను భయపెట్టించి, కాంట్రాక్టర్లను భయపెట్టించి ₹1,00,00,000 వసూలు చేస్తున్నారు. వసూలు చేసి తీసుకుపోయి ఢిల్లీ లెక్కొస్తున్నారు. దేనికి పోతాడు ముఖ్యమంత్రి? 100 రోజుల పరిపాలనలో సగం రోజులు ఢిల్లీలో ఉన్నాడు. దేని కొరకు? ఇక్కడ కదా చేయాల్సింది. ఢిల్లీలో ఏం చేస్తావు? తీసుకుపోవాలి, ముడుపులు కట్టాలి. వాళ్ళ ఇక్కడ వసూలు చేయాలి, ఆడ ముడుపులు కట్టాలి. ఇంకా దుర్మార్గం ఏంటంటే మొత్తం అవి కూడా తెలంగాణ రైతుల రక్తమే. వీళ్ళు వసూలు చేసుకునే కడుతున్న పైసలు కూడా తెలంగాణ రైతుల రక్తమే, తెలంగాణ రైతుల చెమటనే. ఇవాళ ధర నిరుడు దాకా 8 ఏళ్ళు వరుసగా ₹2,700 పైన ఇప్పించినాం మనం ధర రైతులకు, సన్నుట్లకు. కానీ ఇవాళ 22-21. స్వయంగా నేను నా ఒకటి అమ్మదానికి నిన్న మాట్లాడితే కూడా 21-22 కంటే ఎక్కువ పెట్టలేదు సార్. చిటి మన పోసి ఎండ పోసి బస్తా పుట్టేస్తారో చూద్దాం. ఏం జరిగింది? ఇలా కూడా వచ్చింది మంత్రి, ఎగిరెగిరి పడతాడు. ఎక్కడ ఎవరు కూర్చొని వచ్చినా అంత నాదే ఎగురుతాడు. ఊళ్ళలో సామెత ఉండేది, ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావుడు ఎక్కువ. ఊళ్ళో అన్నో ఇంటి ఊరు బయట ఒక పెళ్లి అవుతుంటారు. ఇక కుక్కలు, వీధి కుక్కలు రోడ్డు మీద నిలబడి ఇక వచ్చిన సుంటాన్ని వెళ్ళి అదే పిలిచినట్టు హడావుడు చేసి తీసుకుపోయి ఆ పెళ్లి దాకా తీసుకుపోయి పెళ్లి నీళ్ళు వేస్తే దేనికి అంటే చివరికి ఎంగిల్ వెతులకు.
ఈ మంత్రి అన్యాయ కూడా అన్నిటికీ 15 రోజుల నుంచి పట్టలేడు, అంటే పత్త దొరకలేడు, మీడియా వాళ్ళు కూడా దొరకలేడు. ఏమైంది? ఎప్పుడైతే రైతులు ఈ పంచాయతీ మొదలైందో మీడియా కూడా పోయింది. ఏదో గుడి ప్రారంభానికి నరకాలలో కట్టించిన గుడి, ఆ విషయం కట్టించింది లేవు. ఇప్పుడు చేసే ప్రారంభోత్సవాలన్నీ మనం చేసి పెరిగి కష్టం. అది సామెత ఉంది కదా, గది గారు గుర్తొస్తారు. పోతే ఆడ రైతులు ఆటం తిరిగారు నీళ్ళు ముందట. అరే ఇదేం సార్ 2700 పెట్టే ధర, నిన్నడానికి 2700 ఉంటే ఒకటేసారి 2200 వచ్చింది, నువ్వు మాట్లాడాలి ఇప్పుడు అండి. ఫోన్ తీసిండు, కరెక్ట్ ఎంబడే మిలియన్ సీజే వచ్చి అని చెప్పిండు, రైతులు నమ్మించుడు బయటపడ్డాడు. ఈ నడవడ జరుపుకున్నాడు 2700 రూపాయలు 20 ఎక్కువ ఏం మీకుంటారో మీ మంత్రి మీరు పోటీ అని చెప్పేసి వాళ్ళు వ్యాపారస్తులు. దేనికి ఆయన తెలవక జరగాలి, అమాయకులు పాపం రైతులు నమ్మేది ఈ తెలవక జరిగింది ఏమో. కానీ మిల్లర్ల కాడ వీళ్ళు ఏదైతే 2 కోట్లు 3 కోట్లు ఒక్కొక్క మిల్ కాడ వసూలు చేసిండ్రో అవి పూడ్చుకోవడానికి రైతులు పుణ్యాన్ని వదిలేసి, రైతులు మొత్తం వ్యాపారస్తు దళారుల పుణ్యాన్ని వదిలేసి అవి దాని మధ్యనే ఇవాళ దాని వెళ్ళిపోదవచ్చు. రైతుల చెమట, రైతుల రక్తం దాగుతూ ఈ దుర్మార్గులు పరిపాలన చేస్తూ మన డబ్బులు తీసుకుపోయి ఢిల్లీలోకి వస్తున్నారు. వాళ్ళు పనిపడతాను పద్ధతి ప్రకారమే చేయాలి. ఎవరు చేసినా ఏ ఆఫీసర్ ఏ స్థాయిలోనైనా పద్ధతి ప్రకారం నడవాల్సి వస్తుంది. పద్ధతి తప్పితే ఎవరు కూడా పెట్టేది కాదు. మనకు పోలీసులతో అర్థం లేదు, ఆనాడు లేదు, ఈనాడు లేదు. మన పని ప్రజలతోని, మన పని రైతులతోని, మన పని దళితులతోని, మన పని గిరిజనులతోని, మన పని మహిళలతో కానీ జీవులతో కాదు. వాడు కూడా వాన ముందడు పోయి తూకిత మైకిత పంచాయతీ ప్రకారం మనకు లేదు. చక్కగా మీ క్షేత్రం ప్రజాక్షేత్రం ప్రజలకు రైతుల ముందరికి సమస్యలు పెట్టాడు. అన్న ఏమైంది మన రైతు బంధు, ఏమైంది రుణమాఫీ, ఏం చేద్దాం? మన రైతు బంధు తెచ్చుకోవడానికి, మన రుణమాఫీ చేసుకోవడానికి మార్గం ఏంది? మార్గం ఏంటి అంటే మనకి ఇవాళ బాధ పెట్టాలి. పని బస్సులు ఏం చేస్తాం? నాగైతే దునపోదైనా ఎద్దైనా నడవకపోతే ఏం చేస్తాం? ముళ్ళుగరతో పొడుస్తాం. ఈ ప్రభుత్వాన్ని కూడా ముళ్ళుగరతో పొడవడం అంటే వారికి సరైన బుద్ధి చెప్పి, బిడ్డ మా చేతుల్లో ఉంది నీ బతుకు అని చెప్పే పద్ధతుల్లో రేపు ఓటింగ్ ఉండాలి. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిపిస్తేనే ఈ పార్టీ ఇప్పుడున్న ప్రభుత్వం యొక్క మనం అణుగుతుంది, అహంకారం అణుగుతుంది. దానికి వస్తారు, కళ్ళు తెరుస్తారు, ప్రజలకు ఇచ్చిన హామీల వైపు చూస్తారు. లేదు అంటే మళ్ళీ కాంగ్రెస్ ఓటేస్తే గవే కట్టెలు జేబులు పెట్టుకొని జేబులో లాగా తిరుగుతారు తప్ప ప్రజలకు పనిచేసే ఆలోచనలు రాదు. వాళ్ళు చేస్తున్న పని తప్పు అని చెప్పాలి. వాళ్ళు మోసం చేస్తున్నారు, మీరు ప్రజలు విషయం చెప్పాలి. ఆ నీ చేతిలోనే ఉంది ఆయుధం, వాళ్ళని వేరుకోవడానికి ఆయుధం నీ చేతుల్లోనే ఉంది అనే విషయాన్ని చెప్పాలి. అది మన బాధ్యత. కూర్చోండి, ఏమైందమ్మా నీ స్కూటీ ఏమైంది? నీ స్కూటీ రేవంత్ రెడ్డి పంపించిన స్కూటీ ఉండే కదా, ఏమైంది? మరి స్కూటీలు ఇస్తానని చదువుకున్న అమ్మాయిలకు అందరికి కాలిపోయే అమ్మాయిలకు ఆ మాట గుర్తు చేస్తే అయిపోయారు. పెళ్లి చేసుకున్న ఇంటికి పోయి మొన్న ఇచ్చే తులబంగారం చూపించమ్మా ఏం చేయించిన బిడ్డగా అడుగుతున్నారు. తులబంగారం వచ్చింది కదా, పంపిండి కదా పయనించేది. మరి ఓటు మధ్యాహ్నం నోటు తిన్నాడా? ఓడిపోయిన ఎమ్మెల్యే తిన్నాడా? ఎవరు నోటు తిన్నాడా? మరి నీకు ఇచ్చిన బంగారం ఏమైంది? గదే ముచ్చట అడుగుతున్నాయి. వేరే ఏదో ఒక లేదు. ఊళ్ళో యువతరం బ్రహ్మాండంగా పనిచేసారు. ఇంటింటికి పోయి అమ్మమ్మల కాలు పట్టుకొని మీరు 2000 ముఖ్యమా, మా ఉద్యోగం ముఖ్యమా అని అడిగారు. ఉద్యోగాలు వచ్చిందాక 4000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు. 100 రోజుల్లో ఈ పథకాలను అమలు చేస్తాం. ఓకే, 2 లక్షలు తెచ్చుకోండి, జనవరి డిసెంబర్ 9 నాటి నేను రాగానే మాఫీ చేస్తాను. ఇవాళ చంద్రశేఖరరావు ఏమనుకుంటున్నాడే రుణమాఫీ చేసిన ఓట్లు నాకు పట్టాయి. నేనేం చెప్తున్నంటే రుణమాఫీ అయిన అందరూ ముంబై మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకొని డిసెంబర్ 9 నాటి నేను మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను, వచ్చి నిమ్మలే నేను రుణమాఫీ చేస్తాను. 60 రూపాయలు ఉంది, కానీ కేసీఆర్ చేతులు రైతులు పోదానికి పోయి ఇవాళ దళారులు మిల్లర్లు 1200కు 1400 కొట్టులు. కాబట్టి 1960 రూపాయలున్న వరి కనీస మద్దతు ధరకు మించి 2500
కేంద్రానికి. ఇగో ఇది ఈయన చెప్పిన మాట అమ్మా, నేను చెప్పింది కాదు. 2600 వస్తుందా లేదా, ఇస్తాడా లేడా బోనస్ అన్నది వేస్తే తెల్లారే పైసలు ఇస్తా అంటున్నాడు. తెల్లారే పైసలు ఇస్తా అంటున్నాడు. 10 రోజులు 15 రోజులు ఒకరికొకరు కాలంలో పోసి పెట్టాడు కొనుగోలు కేంద్రాల్లో. మరి పైసలు వస్తలేమా, తయారు కావట్లేమా, మరి ఉన్నాయి దినేసిందా అని ఢిల్లీ పంపినా పైసలు దేనికి ఆశం అవుతుందో ఆశం చేస్తున్నారు, మొత్తుకుంటున్నారు ఇప్పుడు రైతులు. మన పని వేరే ఏం లేదు. ఏదో కర్ర పట్టుకొని ఈడికాడికి తీసి కరసాం చేసేది ఏం లేదు. సూర్యాపేటకు వచ్చేది లేకపోతే ఆత్మకూరుకో పెనుబడి మండల కేంద్రానికి వచ్చేసేది ఏం లేదు. కానీ మీ కార్యక్షేత్రం గదే, ఇది జేబులో పెట్టుకొని పోండి. దాన్ని ఎవరు కాదనేది లేదు, ఎవరు తిడతలేదు, ఎవరు కొడతలేదు, ఎవరు మీద కేసు పెట్టేది లేదు. ఇది వినిపించాలి, ఇది దీని మీద ఏ సంగతి ఇంతే మనం చేయాల్సిన సమస్య. ఇంకో పనే లేదు మీకు. నెక్స్ట్ మీకు వస్తేనే మాకే రాకపోతే ఇది వచ్చిన తీసుకున్నాడు ఎప్పుడు రానో ఇటు ఈ పంచాయతీ దాన్ని కొట్టాడేవు. ఆ గ్రూప్ వచ్చి నేను కలవడం వచ్చేదేముంది, కాంగ్రెస్ పోలీసు వచ్చి నేను ఆపేదేముంది. ఇలా ఇవన్నీ బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. ఇవన్నీ పంపి మొత్తం అందరికి వస్తుంది. సోషల్ మీడియాలో మీ వాట్సాప్లో కూడా వస్తుంది. దాన్ని పట్టుకొని పోండి. డిసెంబర్ 9 పెద్దమ్మ 2006 ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు 4000 రూపాయలు పెన్షన్ వస్తాయి. ఎవరు అనుకునే పని లేదు. ఇంతకుముందే సీన్ చెప్పండి, మనోడు వచ్చి నీ కాళ్ళు ఎత్తుతాడు పెట్రోల్ ఎందుకు ఇస్తావా? 4000 పక్కన దేవుడు ఆ డిసెంబర్ 2000 అయిపోయింది ప్రభుత్వుడు. ప్రతి మనిషి తెలుసు, ప్రతి పెన్షన్దారు తెలుసు. ఒక నెల రాలేదు అనే సంగతి ప్రజలకు తెలుసు. అది డిసెంబర్ నెల రాలేదు. డిసెంబర్ నెల వేయకుండా మోసం చేసి దొంగ జనవరి 1 నాడు వేసి నేను ఫస్ట్ కేసిన అంటున్నాడు. మరి ఫస్ట్ కేసు అయితే 4000 వేయాలి. ఏది ఈ పెన్షన్ నాలుగు కాదు, డిసెంబర్ 2 జనవరి 2 4000 పక్కన పెట్టి ఉండే ఇస్తలేడు బిడ్డని వాళ్ళే చెప్తున్నారు. కాకపోతే మీరు ఒక్కసారి కలిసి పూర్తి చేయాలి కంటే దాంట్లో వేరే ఏం లేదు. ప్రతి రైతులు ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటారు. ఈసారి డిసెంబర్ 9 నాడే పేమెంట్ వేసినాం. మీ ఖాతాలలో నగదు బదిలీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. వచ్చే నెల 15 తారీఖు లోపల నాకు ఇస్తాడా? అసలు ఉండేదా రైతు బంధు? ఇస్తాడా రైతు బంధు? అసలు అనుమానం. రైతు బంధు వాడు ఎగ్గొట్టకుండా ఉండాలి అని అంటే తప్పకుండా మీ తరఫున కొట్లాడే బీఆర్ఎస్ పార్టీ ఎంపీలే గెలవాలి. ఇది రైతులకు మీరు ఇవ్వాల్సిన హామీ. వాడు ఇచ్చిన హామీ ఎగ్గొట్టకుండా ఉండాలి, వాళ్ళు ముళ్ళుగల పెట్టి పొడవాలి అని అంటే ఆ ముళ్ళుగలగా పెట్టి పొడిసే రైతు మనగాడే బీఆర్ఎస్ ఎంపీ. అందుకే బీఆర్ఎస్ ఎంపీలు గెలిపించాలి, బీఆర్ఎస్ ఓట్ చేయాలి. ఈ విషయాన్ని రైతులకు